బ్రేక్ఫాస్ట్ కూడా చక్కెర పొంగల్ తింటారా అని మా మేడం అడిగిందనమాట. కుదరాలండి, అస్సలు అబద్ధం ఆడనంటే ఆడనంతే. ఇంత ఒక చిటికెడు అన్నమాట. ఇంకా దాని టేస్ట్ కూడా బాగుంది. కానీ You're watching Simply with Spandu. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, ఎప్పట్లాగే. ఓకే, ఇవాళ నేను ఏం చేసి చూపించబోతున్నానంటే అమ్మవారికి బాగా ఇష్టమైన మంచి గుమగుమలాడే చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో, ఎలా క్విక్గా తయారు చేయాలో, మన టైం సేవ్ చేసేలాగా ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోకపోతే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావన్నమాట. ఓకే, ఈరోజు చక్కెర పొంగల్ చేసేటప్పుడు నాకు 2 డౌట్స్ వచ్చాయి. ఏంటంటే, మనం మామూలుగా పొంగలి కుక్కర్లో చేస్తాం కదా. కుక్కర్లో చేసినప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ వండుకోవాలనుకోండి, అది సరిపోదు, ఇంత కప్పుకు వండుకోవాలి. సో ఇంత కప్పు మెజర్మెంట్ అంటే ఒక మనిషి భోజనం చేసేంత, అంటే ఒక మనిషి బ్రేక్ఫాస్ట్ చేసేంత ఉంటుంది. అంత చక్కెర పొంగల్ తిని దేవుడి పేరు చెప్పుకుని మనం లావ్ అయిపోతామేమోనని నాకు డౌట్ వచ్చేసింది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే, చక్కెర పొంగల్ని దేవుడికి నివేదించుకుంటూ ఇంకా మన పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా క్విక్గా అయిపోయేలాగా చేసుకోవాలి. సో అందుకే నేను ఏం చేశానంటే, ఒక పక్క చక్కెర పొంగలి, ఇంకొక పక్క బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయ్యేలాగా, చక్కెర పొంగలి తక్కువ క్వాంటిటీలో అయ్యేలాగా ఇవాళ చేసి చూపించబోతున్నాను అనమాట. సో అది ఎలాగో లేట్ చేయకుండా వెంటనే చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం స్టవ్ పైన ఇలా పెనం పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసానండి. కొంచెం ఇది గోరువెచ్చగా అవ్వగానే ఈ కప్పు గమనించారా, దీంతో 1/2 కప్పు తీసుకుంటున్నాను అనమాట. అంటే 3/4 కప్పు రైస్కి 1/4 కప్పు పెసరపప్పు వేయాలన్నమాట. ఇప్పుడు ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మీకు ఒకటి చెప్పనా, యాక్చువల్లీ మనం స్టీల్ స్పూన్ కంటే చెక్క స్పూన్ వాడితే కొంచెం సౌండ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా దీన్ని ఇలా సౌండ్ చేస్తూ ఉంటే, అంటే ఆ సౌండ్ అంత వినసొంపుగా ఉండదు కదా. కాబట్టి మనం పూజ కూడా ప్రశాంతంగా అనిపించదు. ఏంటో వంట మనమే చేస్తున్నాం ప్రపంచంలో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. మీరు మామూలుగా చక్కెర పొంగలి కాకపోయినా ఏ పొంగలికైనా సరే ఇలా దోరగా వేయించుకుంటే అసలు ఆ టేస్టే వేరు. టేస్ట్ మాత్రం తరువాయి, కానీ స్మెల్ మాత్రం ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి అసలు. ఇప్పుడే కొంచెం కొంచెంగా రంగు మారుతూ ఉన్నట్టున్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇవి రంగు, రుచి, వాసన లాగా అన్నమాట. అంటే కంటికి చూడ్డానికి చాలా మంచి కలర్లో, వాసన చూడ్డానికి చాలా మంచి స్మెల్తో, చూస్తేనే అబ్బా వీళ్ళ ఇంట్లో ఏదో చేసేస్తున్నారు ఇవాళ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా తింటే ఆ లక్ష్మీదేవికే ఇష్టం. మరి అంత ఇష్టమైన పొంగలి మరి ఇది. చూసారా, ఇంకా కొంచెం ముదురు రంగులో వచ్చేసాయి కదా. సో ఇలా వస్తున్నప్పుడే మన చేతికి బాగా పని పెట్టాలన్నమాట. ఫుల్ ఎనర్జీ అంతా వాడి టకా టకా కలిపేయాలి, లేకపోతే మాడిపోతాయి. అసలు ఈ పొంగలిలో ఉన్న టేస్ట్ మొత్తం దీంట్లోనే దాగుంది. ఈ సువాసన, ఈ టేస్టు దోరగా వేయించుకోవాలంటే మీరు లో ఫ్లేమ్ నుంచి లో టు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అమ్మో వేగిపోతున్నాయి. స్టవ్ కట్టేసుకుని తీసే లోపల మంచి రంగు మారిపోతాయండి. కాబట్టి చాలా ఫాస్ట్గా వీటిని దించేసుకోవాలన్నమాట. పెన్నం మీదే ఉంటే అవి ఇంకా ఎర్రగా అయిపోతాయి. ఇవి వేగడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా 3/4 కప్పు రైస్ అని. సో 3/4 కప్పు రైస్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత మనం బాగా దోరగా వేయించుకున్న ఈ పెసరపప్పు వేసేయాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం యాక్చువల్లీ ఎన్ని కప్పులు వేసాము? 3/4 కప్పు రైసు, 1/4 కప్పు పెసరపప్పు, అంటే ఒక కప్పు అయిపోయింది కదా. కాబట్టి 1కి 2 వేసుకోవాలన్నమాట. 1 కప్పు బియ్యానికి, అంటే 1 కప్పు క్వాంటిటీకి 2 కప్పులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం చేసేది చక్కెర పొంగల్ కదా, మరి సాల్ట్ ఎందుకా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేస్తే టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండోయ్. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే అన్నం మెత్తగా అయిపోతుంది. ఒక పక్క పొంగలి ఉడుకుతుండగా మనం ఇంకో పక్క ఏం చేయాలంటే బెల్లాన్ని పాకం చేసి పెట్టుకోవాలన్నమాట.
ఇదేంటి చక్కెర పొంగల్ అని చెప్పేసి బెల్లం వేసేస్తుంది అనుకుంటున్నారా? ఆ విషయం కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బెల్లం క్వాంటిటీ గురించి తెలుసుకుందాం. 1 కప్పు పొంగల్కి 1 కప్పు బెల్లం వేయాలి. మరి నేను హాఫ్ కప్పు ఎందుకు వేస్తున్నానంటే ఆ పొంగల్లో నేను సగం మాత్రమే అమ్మవారికి నివేదించబోతున్నాను. మిగతా సగము నేను బ్రేక్ఫాస్ట్ కింద కిచడీ లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే హాఫ్ కప్పు నేను బెల్లం తీసుకున్నాను కదా, దీనికి వాటర్ ఎంత పోసుకోవాలంటే హాఫ్ కప్పుని 3 భాగాలు చేస్తే ఎంత ఉంటుంది? పావు కప్పు కంటే కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట. సో పావు కప్పు కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి, సరిపోతుంది. పొరపాటున పాకంలో నీళ్ళు ఎక్కువ పోసేసారో మనకు కిచడీ బాగా అంటే చక్కెర పొంగలి బాగా జారుగా లూజ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. చక్కెర పొంగల్ అని చెప్పేసి బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే దేవుడికి నివేదించేవి ఏవైనా సరే పూర్వకాలంలో కలకండ లేదా కలచక్కెర అనేవాళ్ళు అనమాట. సో దాంతో నివేదించేవాళ్ళు, లేదా ఇలా బెల్లంతో చేసినవి నివేదించేవాళ్ళు. కానీ చక్కెర ఎక్కడ వాడలేదండోయ్. చక్కెర ఎందుకు వాడట్లేదంటే చక్కెర తయారు చేసే విధానంలో కొన్ని రకాల అంటే కెమికల్స్ అనేవి కలుస్తాయన్నమాట. ఒక కెమికల్ పద్ధతిలో దాన్ని తయారు చేస్తారు కాబట్టి ప్రసాదాలు నివేదించడానికి చక్కెర మామూలుగా వాడరన్నమాట, అంత ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఈ బెల్లం ఇలా కరుగుతూ ఉంది కదా, అప్పుడే చూసారా విజిల్ వచ్చేస్తుంది. ఇలా నొరగగా వస్తున్నప్పుడే మనం ఏం చేయాలంటే దీని కన్సిస్టెన్సీ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఆముదం కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, కొంచెం మందంగా, అంటే నార్మల్ ఆయిల్స్ కంటే ఆముదం కొంచెం మందంగా ఉంటుందన్నమాట. ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ ఉండవు, మళ్ళీ ఏదో కొత్త పదం అనుకునేరు. చూసారా, అప్పుడే 3వ విజిల్ కూడా వచ్చేస్తుంది. సో 2 ఇలా ర్యాండమ్గా ఒకటేసారి అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకిది కరెక్ట్గా ఆముదం కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆ పొంగల్లో స్ట్రీమ్ అవ్వలేదు కాబట్టి ఆ స్ట్రీమ్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఈ పోపు సిద్ధం చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయిపోయినా పర్వాలేదు, మరి వేడివేడిగా ఉన్నప్పుడే వేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇలా కాస్త నెయ్యి వేసుకుని, నేను వాడేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, నా చేతులతో స్వయంగా నేను అమ్మవారి కోసం సపరేట్గా పవిత్రంగా చేసుకున్న నెయ్యి అన్నమాట. నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అన్నమాట. మీరు ఈ పోపులో మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు, అంటే జీడిపప్పు, ద్రాక్ష, బాదం ఇలాంటివి అన్నమాట. నాకు జీడిపప్పు అవైలబుల్లో లేదు కాబట్టి నేను ద్రాక్ష వేసేసుకుంటున్నాను. పోపు మరీ తక్కువ వేస్తున్నాననే డౌట్ మీకు రావచ్చు, కానీ నేను చేసే ప్రసాదం కూడా చాలా తక్కువ క్వాంటిటీ కదా, అందుకే 1 స్పూన్ సరిపోతుందన్నమాట. మీరు ఒకవేళ ఇలాచీ వేసుకోవాలనుకుంటే బెల్లంలో వేయడం మర్చిపోతే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఇలా పొంగొచ్చిన తర్వాత దీన్ని వెంటనే కట్టేసి పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్ట్రీమ్ పూర్తిగా అయిపోయింది కాబట్టి దీన్ని ఓపెన్ చేసేసుకుందాం. పక్కన సౌండ్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, నేను ఈ స్ట్రీమ్ అయిపోయే లోపల ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత పొడిగా ఉడికిందో, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో సగభాగం నేను తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత పలుకుగా ఉడికిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. ఈ ఇడ్లీ కుక్కర్ కూత నన్ను బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. మనం కాసేపటి తర్వాత మాట్లాడుకుందాం. ఇలా వేడివేడిగా ఉండగానే నేను స్టవ్ ఆల్రెడీ వెలిగించేసి పెట్టానండి. దీంట్లోనే మనం పాకం వేసేసుకోవాలన్నమాట. 1 కప్పుకి 1 కప్పు సరిపోతుందండి. 1.5 కప్పు 2 కప్పులు వేసుకుంటే కొంచెం ఎక్కువ తీయగా ఉంటుంది. మీరు అలాగే ఇష్టపడితే అలాగే చేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని బాగా పీల్చుకున్న తర్వాత దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా, నెయ్యిలో వేయించి పెట్టుకున్న ద్రాక్ష వేసేసేయాలన్నమాట. నెయ్యి మరీ తక్కువ వేసానని ఫీల్ అవ్వద్దండి, యాక్చువల్లీ అంతే ఉంది. మీ దగ్గర ఉంటే మీరు బాగా వేసుకోండి, ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట దీంట్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పక్కకు తీసేసుకుని మిగతా పొంగలి చేసి చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు మన కిచడీకి నేను పోపు వేసుకోబోతున్నాను అనమాట. మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు, కిచడీ అనగానే మిరియాలతో చేస్తారు కదా, ఈ అమ్మాయి మిరియాలు వేయలేదేంటి అని. ఇప్పుడు వేస్తాగా. నేను యాక్చువల్లీ
పోపుకు సరిపోయేంత నూనె వేసుకుంటున్నాను. మీరు కుదిరితే తప్పకుండా నెయ్యి వేసుకోండి. అలా నెయ్యితో పోపు వేసుకుని కిచడి తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో బేసిక్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే కొంతమంది శనగపప్పు వేసుకుంటారు, కొంతమంది ఎండుమిర్చి వాడరు. సో అలాగన్నమాట, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బేసిక్ పోపు వేసేసుకోవాలి. ఇలా ఇవి వేగుతుండగానే నేను ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి పోపు ఇచ్చుకుంటున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లి బాగా వేగాయి అనుకున్న తర్వాత ఆఖరున జస్ట్ దించుకునే ముందు ఒక 1 మినిట్ ముందు అన్నమాట ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మామూలుగా మనం కిచడి ఉడికించుకునేటప్పుడు వేసే కంటే ఇలా పోపులో మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది దాని టేస్ట్. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేయకుండా దీంట్లోనే నేను మిగతా కిచడి వేసేస్తున్నాను. ఇలా కలుపుకుంటే మన వేడి కిచడి రెడీ అయిపోయిందన్నమాట. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇలా ఉందన్నమాట. మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా పోపులోనే యాడ్ చేసుకోండి, కరెక్ట్గా కలిసిపోతుంది. చూసారు కదా, 2 రెసిపీస్ ర్యాండమ్గా ఒకేసారి చాలా తొందరగా మల్టీ టాస్కింగ్ లాగా చేసేయచ్చు అన్నమాట. సో నేను చెప్పానని కాకుండా మీరు దేవుడికి నివేదించిన తర్వాత మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దాంట్లో సగం తీసాం కదా కాబట్టి. ఓకే, మీకు వస్తూ నేను ప్రసాదం కూడా తీసుకొచ్చేస్తాను అనమాట. ఈ ప్రసాదం ఏంటంటే నేను దేవుడికి నివేదించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత తిని చూపిద్దామని తీసుకొచ్చేసాను అన్నమాట. ఫస్ట్ అయితే ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మీతో మాట్లాడాలిగా. సో కొంచెం తీసుకుంటున్నాను. మనం చేసిన పొంగల్కి బెల్లం బాగా పట్టిందన్నమాట. ఇంకా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా కొంచెం సేపు పెసరపప్పు, దాని అరోమా ఇంకా తెలుస్తుంది, ఇంకా దాని టేస్ట్ కూడా బాగుంది. కానీ నెయ్యి బాగా తక్కువైంది. నేను చేశాను కదా, మీరు ఎలాగూ కెమెరాలోంచి దూరి వచ్చి చూసేలేరు కదా అని అబద్ధం చెప్పను. అమ్మవారి భక్తురాలనండి, అస్సలు అబద్ధం ఆడనంటే ఆడనంతే. మీరు మాత్రం నేను వేసిన నెయ్యికి 4 రెట్లు నెయ్యి వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇది టెంపుల్ స్టైల్ ప్రసాదం లాగా రావాలంటే మీరు మొత్తం కిచడి అంతా అయిపోయిన తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసిన తర్వాత ఇంత ఒక చిటికెడు అన్నమాట అంత తక్కువగా పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం ఎక్కువ వేసుకుంటే దేవుడికి నివేదించడానికి కూడా పనికిరానంత ఘాటుగా అయిపోతుందన్నమాట. సో అది సంగతి. ఈ చక్కెర పొంగల్కి ఒక చిత్రమైన కథ ఉందండి. అదేంటంటే చిన్నప్పుడు చక్కెర పొంగలి అంటే ఇడ్లీ సాంబార్ లాగా ఇది కూడా పొంగల్లో చక్కెర నంచుకుని తినాలేమో అనుకునేదాన్ని. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ ఏం చేసామని అడిగితే చక్కెర పొంగల్ తిన్నానని చెప్పేదాన్ని అనమాట. అదేంటబ్బా బ్రేక్ఫాస్ట్ కూడా చక్కెర పొంగల్ తింటారా అని మా మేడం అడిగిందనమాట. అదే దీని కదా. ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎవరైనా చేసి కామెంట్ చేస్తారా అని. నిజం చెప్పండి, మీరు కూడా నాలాగా చక్కెర పొంగల్ అంటే ఏ చక్కెరతో కలుపుకుని తినేదో లేదా పొంగల్లో చక్కెర కలిపేదో అనుకున్నారు కదా. అలా ఎవరైనా అనుకునుంటే నాతో రిలేటెడ్గా ఇంత అమాయకంగా అనుకునుంటే తప్పకుండా అది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకుంటే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి. వదలకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్. Thanks for watching. Don't forget to like, share and subscribe.